అందరికీ నమస్తే. కిట్ క్యాట్ ని దొంగలు కొట్టేశారు. మీరు ఈ కిట్ క్యాట్ ఏదో ఒకటో రెండో కిట్ క్యాట్ అయి ఉంటుందిలే అనుకుంటారు. ఏప్రిల్ 1 కదా అని న్యూస్ చూసిన వాళ్ళందరూ ఫూల్ అయి ఉంటారు. కానీ ఇంటర్నేషనల్ కంపెనీని దొంగలు కోలుకోలేని దెబ్బ కొట్టారు. 12 టన్నుల కిట్ క్యాట్ చాక్లెట్ తో లారీతో సహా లేపేశారు. అందరు ఏప్రిల్ ఫూల్ కదా ప్రాంక్ అనుకున్నారు. కట్ చేస్తే స్కెచ్ చేసి దొంగతనం చేశారు అని అఫీషియల్ గా నెస్లే సంస్థ చెప్పింది. అసలు 12 టన్నుల చాక్లెట్ తో ఆ దొంగలు ఏం చేస్తారు? అసలు నెస్లే ఈ దొంగలను ఎలా పట్టుకుంటోంది? ఆ డీటెయిల్స్ అన్ని మనం చూద్దాం. యూరోప్ లో నెస్లే ఫ్యాక్టరీ నుంచి చాక్లెట్ లోడ్ తో ఒక ట్రక్ స్టార్ట్ అయింది. ట్రక్ లో సుమారు 4,13,000 కిట్ క్యాట్ బార్స్ ఉన్నాయి. మార్చ్ 30th ఆ ట్రక్ మాయమైపోయింది. వీటి వాల్యూ కోట్లలో ఉంటుంది. కిట్ క్యాట్ ట్యాగ్ లైన్ తెలుసా? హ్యావ్ ఎ బ్రేక్. దొంగలు దాన్ని మరీ సీరియస్ గా తీసుకున్నట్టున్నారు. కిట్ క్యాట్ లారీతో లాంగ్ బ్రేక్ తీసుకున్నారు. నెస్లే వాళ్ళు ఎక్స్ లో క్లియర్ గా చెప్పారు, పబ్లిసిటీ కోసం చేస్తున్న స్టంట్ కాదు, నిజంగానే మా సరుకు పోయింది అని. అసలు ఇన్ని లక్షల చాక్లెట్స్ వాళ్ళు ఏం చేస్తారు? తింటారా? బ్లాక్ మార్కెట్ లో అమ్మేస్తారు. మరి దీన్ని అడ్డుకోవాలి కదా. సూపర్ ప్లాన్ వేసింది నెస్లే. ఏంటి అంటే, ఏదైనా షాప్ లో కిట్ క్యాట్ ఉన్నప్పుడు దాని వెనక 8 అంకెల బ్యాచ్ కోడ్ అనేది ఉంటుంది కదా, ఆ ట్రాకర్ లో ఎంటర్ చేస్తే అది దొంగలించిందా కాదా వెంటనే తెలిసిపోయింది. రిటైలర్స్ కూడా ఈ బ్యాచ్ కోడ్ ని వెరిఫై చేయాలి అని కంపెనీ చెప్పింది. సో ఆ సరుకుని దొంగలు అమ్మకుండా నెస్లే బ్రేక్ వేసింది. నెటిజన్స్ రియాక్షన్ ఎలా ఉందంటే, సోషల్ మీడియా మొత్తం మీమ్సే. ఏప్రిల్ ఫుల్ డే కావడంతో జోకులు పిచ్చగా పేలిపోతున్నాయి. నేను ఆ చాక్లెట్ వెతికి పెడితే నాకు $1000 శాలరీతో పాటు ఫుల్ బాక్స్ కిట్ క్యాట్ ఫ్రీగా ఇవ్వాలనే డిమాండ్స్ కూడా వస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ ని ట్యాగ్ చేసి ఈ మిస్టరీని మీరే ఛేదించాలని చాలా ఫన్నీగా ట్రోల్స్ అయ్యాయి. ఈ దొంగతనం ట్రంప్ దాకా వెళ్లడం అంటే మామూలు విషయం కాదు కదా. సరే గాని ఇక్కడ పాయింట్ ఒకటి ఉంది. ఆ దొంగతనం జరిగిన తీరు చూస్తే చాలా ప్లాన్డ్ గా జరిగిందా అనిపిస్తోంది. 12 టన్నుల సరుకు ఎక్కడ దాచిపెట్టారు, ఏ దేశానికి తరలించారు, ఎవరికి తెలియదు. కిట్ క్యాట్ లవరా మీరు కూడా? నెక్స్ట్ టైం చాక్లెట్ తినేటప్పుడు బ్యాచ్ కూడా ఒకసారి చెక్ చేసుకుంటారా, లేకపోతే ఓపెన్ చేసామా, చించామా, తినేసామా అని ఉంటుందా? ఒకవేళ దొంగ సరుకు కావచ్చు కదా. సరే మరి దొంగలు పట్టుబడ్డారా? 12 టన్నుల చాక్లెట్లు ఏమవుతాయి అని చాలా మంది ఆలోచిస్తారు కదా. ఏంటి మీకు అనిపిస్తుంది? కామెంట్ బిలో. అలాగే కానీ చాక్లెట్ దొరికింది కదా అని చించేసి తినేయండి, ఎందుకంటే మనం డబ్బులు ఇస్తున్నాం కదా.